పంచలోహాల పీర్లు, వాటిపై లిఖించిన శక్తివంతమైన బీజాక్షరాలు కుర్లగుట్ట గుహ సాక్షిగా కాలానికి ఎదురీదుతున్నాయి. సుమారు 90 ఏళ్ల క్రితం తిరుమల కొండన్న అనే గొర్రెల కాపరి తన దాహాన్ని తీర్చుకునేందుకు ఈ పీర్లున్న బావిలోనికి దిగాడు. కుర్లగుట్ట గుహలో ప్రాణప్రతిష్ఠ జరిగి శక్తివంతమైన బీజాక్షరాలతో, పంచలోహాలతో, సూర్యకిరణాలకు ధగధగా మెరుస్తున్న పీర్లను చూసి కొండన్న భయపడ్డాడు. గ్రామస్తులందరికీ, తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. కొండన్నకి పీర్లు రోజూ కలలోకి రావడం జరుగుతుండేది. విచిత్రంగా కొన్ని రోజులకి కొండన్న ఆరోగ్యం క్షీణించింది. గ్రామ ప్రజలందరూ సమావేశమయ్యారు. కొండన్నను పలకరించారు. కొండన్నతో, మీరు దయ్యమా దైవమా, సత్యమును చూపించమని స్వామిని అడగమని చెప్పారు. ఆ రోజు రాత్రికే కలలోకొచ్చి స్వామి, నిజరూపం నీకొక్కడికే చూపితే ఎవరూ నమ్మరు, అందరినీ కుర్లగుట్ట దగ్గరకు తీసుకురా, సత్యమును చూపిస్తానని చెప్పాడు. మరునాడు గ్రామ ప్రజలంతా అక్కడికి వెళ్లగా స్వామి దివ్యమైన వెలుగుతో, ఆకాశవాణి శబ్దంతో, నీకేమి కావలను కొండన్న అని అడుగగా అమాయకుడైన కొండన్న నాకు మాంసం అన్నం కావాలనని కోరాడు. వెంటనే 2 సానికల మూకట్లతో స్వామివారు ఆహార పదార్థాలను అనుగ్రహించారు. ప్రజలంతా హర్షించారు. గ్రామ ప్రజలంతా అదే నైవేద్యంగా స్వీకరించి, మేమంతా ఏ రోజు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి స్వామి అని అడుగగా స్వామి మొహరం జరుగు రోజులలో గురువారం వచ్చి నన్ను తీసుకుపోవన్నని దివ్యవాణి పలుకులతో పలికెను. తరువాత మొహరం జరుగు రోజులలో గురువారం వచ్చి గ్రామంలోని 12 కులాల వారు, ఆయకట్టువాళ్లు కలిసి స్వామివారిని తీసుకొచ్చి చిన్న సావిడి యందు పెట్టి మొహరం జరుగు రోజులలో ఉత్సవాలు జరిపారు. టోపీని అనగా కుళ్ళాయిని ధరించుకుని స్వామి దర్శనమియ్యడం వలన స్వామిని కుళ్ళాయి స్వామి అని అన్నారు. తన భక్తుడైన గొర్రెల కాపరి కొండన్న అడిగిన మాంసం అన్నమే స్వామి నైవేద్యంగా స్వీకరిస్తారు. అలా స్వీకరించడం వల్ల భక్తుడి తరువాతనే ఏదైనా భగవంతుడికి అనే సత్యం స్వామి చెప్పకనే చెప్పినట్టుంది. స్వామివారి లీలలు అనంతం. వారి లీలలు మన భాగ్యం.